హవేలి ఘనపూర్ మండల అధ్యక్షులు వదలపర్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గత నెలలో కురిసిన అకాల వర్షాలకు ప్రజలు నష్టపోయిన పంటలకు తక్షణ సహాయం అందించవలసిందిగా మరియు తెగిపోయిన చెరువు కట్టలకు కాలువ కట్టలకు తక్షణమే మరమ్మతులు చేయవలసిందిగా హవేలి ఘనపూర్ మండల ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారిని అకాల వర్షానికి ఇల్లు పూర్తిగా కాలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందిగా, పాక్షికంగా కూలిపోయిన వారికి ప్రభుత్వ సహాయం అందించవలసిందిగా కోరడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాలకు ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు. వాళ్ళు చుట్టూగా తిరిగి వేరే గ్రామాల మీద నుంచి మెదక్ పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రహదారులను అన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మండల శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎవరైతే నివసితులు ఉన్నారో వాళ్ళకి ఆ చెరువుల నుంచి నీళ్లు వచ్చి ఆ గ్రామంలోకి ప్రవేశించి చాలా ఇల్లు వరదలో కొట్టుకుపోవడం జరిగింది. ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళకి ఆ వర్షం కంటిన్యూషన్గా పడి మన హవేలి ఘనపూర్ మండలంలో హైయెస్ట్ వర్షపాతం అయిన కారణం వల్ల చాలా ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. వారికి నష్టపరిహారం గురించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక లిస్ట్ అందించడం జరిగింది. ఆ లిస్టుని అనుసరించి అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అందరికి కూడా నష్టపరిహారం వెంటనే చెందించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెరువుల ఆక్రమణ గురించి ఇది చాలా పెద్ద ఇష్యూ. మొన్న చెరువులు తెగిపోవడానికి ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యవసాయదారులు చెరువును ఆక్రమించి చెరువు లోపడదాకా నాట్లు వేసే కారణం వల్ల ఆ నీళ్లు ఎక్కడ పోలేక ఆ నీళ్లు ప్రెజర్ ఆ కట్టలు తట్టుకోలేక అవి కూలిపోయి మొన్న ఆరుగులు అవి ఇవి హవేలి ఘనపూర్ చెరువు కానీ, బూరుగుపల్లి చెరువు కానీ, చిమ్మేపల్లి చెరువు కానీ, లింగ్సన్పల్లి చెరువు కానీ, ఇంకా కొచ్చెరువు కానీ, ఇదే విధంగా నాగారం చెరువు కానీ ఇదే విధంగా కొట్టుకోవడం జరిగింది. ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరువు శిఖం ఏదైతే ఉంటుందో ఆ చెరువు శిఖంని ఆక్రమించి ఈ విధంగా వాళ్ళు సాగు చేయడం వల్లనే ఈ యొక్క సంభవించిందని చెప్పేసి ఈ విపత్తు సంభవించిందని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. మేము మండల శాఖ తరఫున వెంటనే ఈ యొక్క సమస్యల పైన పరిష్కారం తీసి ఇక ముందు కూడా ఈ హవేలి ఘనపూర్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి వారిని ప్రగాఢంగా కోరుకున్నాం. దాని సందర్భంగా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా దీనిపై వెంటనే స్పందించి అవి నేను రెక్టిఫై చేసి తొందరగా పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, గ్రామాలకు సంబంధించిన రైతులు కానీ హర్షం వ్యక్తం చేశారు. బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై.